నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒక్క ఫోటో రెండు పేర్లు ఇంటర్నెట్ మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసిన పోస్టు కోట్ల హృదయాల్లో మళ్ళీ చర్చలు రేకెత్తించిన కథ. అదే భారత్ క్రికెటర్ చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయే విరాట్ కోహ్లీ కొత్త సంవత్సర సందేశం. కొత్త వసంతాన్ని ఆహ్వానిస్తున్న ప్రపంచం ఆనందంలో మునిగి తేలుతున్న వేళ సోషల్ మీడియా సెలబ్రేషన్ల వల్ల ఎర్రబడుతున్న సమయంలో అకస్మాత్తుగా కోహ్లీ టైమ్ లైన్లో ఒక ఫోటో ప్రత్యక్షమైంది. నిశ్శబ్దంగా కానీ భూకంపం లాంటి ప్రభావంతో. కొద్ది నెలల క్రితమే చివరిసారి పోస్ట్ చేసిన కోహ్లీ చిరకాల విరామం తర్వాత మళ్ళీ కనిపించాడు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తితో కలిసి ఆ ఒక్క లైన్, నా జీవితాన్ని కాంతులతో నింపే అత్యంత విలువైన వ్యక్తితో కలిసి 2026లోకి అడుగు పెడుతున్నాను. ఇక ఫ్లాష్ లైట్లు ఆగిపోయాయి. ఫ్యాన్స్ హృదయాల్లో మాత్రం వెలుగుల పండుగ మొదలైంది. అనుష్కతో దిగిన ఆ ఫోటో నిమిషాల్లోనే వైరల్ అయ్యి కొన్ని గంటల్లో 10 మిలియన్లు దాటింది. ఇంటర్నెట్ను చీల్చి ప్రవహించే అలల సోషల్ మీడియాలో దూసుకుపోయింది. ఇక ఈ ఇద్దరి ప్రేమ కథకు ఒక చరిత్ర ఉంది. బాలీవుడ్ తారక అనుష్క, క్రికెట్ గ్రహశేఖరం కోహ్లీ 2017లో తమ ప్రేమను జీవితంగా మార్చుకున్నారు. వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. ప్రత్యేకం ఏమిటంటే ఎంత పాపులర్ జంట అయినా తమ పిల్లలను సెలబ్రిటీ వెలుగుల నుంచి దూరంగా ఉంచారు. ఎక్కువ సమయం లండన్లోనే గడిపే విరుష్క పిల్లల ఫోటోలను కూడా బయట పెట్టకుండా 8వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇదిలా ఉంటే క్రీడారంగంలో మాత్రం కోహ్లీకి 2025 సంవత్సరం రోలర్ కోస్టర్లా గడిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా ఫెయిల్ అయి విమర్శలు వెల్లువెత్తుతుండగా ఒక క్లైమాక్స్ ట్విస్ట్. టెస్టులకు గుడ్డుపై చెప్పిన కోహ్లీ 10,000 పరుగులకు కొద్ది మేర దూరంలోనే ఉన్న టెస్ట్ కింగ్ సాంప్రదాయ ఫార్మాట్లో నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. వన్డేల్లో మాత్రం కోహ్లీ మళ్ళీ పుంజుకున్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కూడా. ఆస్ట్రేలియా టూర్లో కొన్ని మ్యాచ్ల్లో డకౌట్ అయినా ముగింపు వన్డేలో సెంచరీ కొట్టి ఫేమ్ అందుకున్నాడు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన సిరీస్లో వరుస శతకాలతో చెలరేగి తనే తన రికార్డులను తిరగరాశాడు. 53 వన్డే శతకాలతో వన్డే రారాజు అన్న ముద్దు పేరు మరింత బలపడింది. ఇక దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో 15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ అక్కడ కూడా శతకంతో సత్తా చాటాడు. ఐపీఎల్ కప్ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అతడి కోరిక కూడా గతేడాది నెరవేరింది. అయితే ఈ ఆనందానికి నీడ వేసినది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన అభిమానుల తొక్కిసలాట. విషాదంలో ముగిసిన ఆ దృశ్యం ఈ జంటను తీవ్రంగా కలవరపెట్టింది. అందుకే కావచ్చు కొత్త ఏడాది పోస్ట్లో కోహ్లీ చూపిన ఆ ప్రశాంతత, ఆ కృతజ్ఞత బ్యాట్స్మెన్గా కాకుండా మనిషిగా కొట్టిన బౌండరీలాగా అనిపించింది. ఇక క్రికెట్ హిస్టరీలో ఓ అధ్యాయం రాసిన వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని ఇంత అందంగా రాస్తూ నూతన సంవత్సరానికి ఆహ్వానించడమే ఈ పోస్ట్ వైరల్ కావడానికి అసలు కారణం.